నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. మహానంది క్షేత్రంలో ఘనంగా గోపూజలు, స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన ఆలయ వేద పండితులు. నంద్యాల నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన శ్రీ గణేష్ భక్త బృందం. అయ్యవారి కోడూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా సంక్రాంతి మహోత్సవం నిర్వహించిన ఆలయ అధికారులు. మహానంది క్షేత్రంలో కనుమ పండుగ సందర్భంగా గోపూజలను ఘనంగా నిర్వహించారు. కనుమ పండుగ సందర్భంగా మంగళవారం మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గోశాలలోని గోవులను సుందరంగా అలంకరించి ఘనంగా గోపూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు, ఆలయాధికారులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగా మన మకర సంక్రమణం సందర్భంగా 3 రోజులు వచ్చేటువంటి భోగి, సంక్రాంతి, ఈరోజు కనుమ పండుగలు వైభవంగా లోక కళ్యాణార్థమై ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజాధికారులను కూడా మహానంది క్షేత్రంలో నిర్వహిస్తున్నాము. ఈ రోజున ప్రధానంగా పశువులకు ఇష్టమైనటువంటి రోజు. శ్రీకృష్ణుడు పశువుల్ని అరణ్యానికి మేతకి తీసుకెళ్ళినటువంటి రోజుగా ఈ యొక్క రోజును చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగ ఈ పండుగ కావడంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ప్రత్యేకమైనటువంటి గోపూజ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గోవులు సమృద్ధిగా ఉండడం, గోవుల్ని పూజించడం అనేటువంటిది మనకి సనాతన హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటి అంశంగా ఉండడంతో ఈ యొక్క గోపూజ కార్యక్రమం అనేటువంటిది లోకక్షేమార్థమై నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మనకి వ్యవసాయానికి ప్రధానంగా కావాల్సింది ఈ యొక్క పశువులు, ఎద్దులు వీటితోనే కాబట్టి ఈ యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు గోవులకి విశేషమైనటువంటి పూజ చేసి తద్వారా మన రాష్ట్రంలో, దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా క్షీర సమృద్ధిగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మహానంది క్షేత్రంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఓం శ్రీ మహానందీశ్వర. ఈరోజు హనుమ పండుగ సందర్భంగా శ్రీయుత కమిషనర్ వారి ఆదేశం మేరకు కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీ కాపు చంద్రశేఖర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా హనుమ పండుగ సందర్భంగా వారికి ఉన్నటువంటి గోవులన్నింటినీ శుభ్రం చేసి అడవికి తీసుకుని వెళ్తారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా ఈ సాంప్రదాయంగా మన ఆలయంలో గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నంద్యాల నుండి శ్రీ గణేష్ భక్త బృందం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఉదయం నంద్యాలలోని ప్రథమనంది దేవస్థానం నుండి శ్రీ గణేష్ భక్త బృందం సభ్యులు నంద్యాల నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. 4 సంవత్సరాల క్రితం కరోనా నుండి విముక్తి పొందాలని కోరుతూ లోక కళ్యాణార్థం నంద్యాల నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించామని, అప్పటి నుండి ఈ పాదయాత్ర ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నామని శ్రీ గణేష్ భక్త బృందం సభ్యులు తెలిపారు. నమో వెంకటేశాయ నమః. ఈ
4వసారి పాదయాత్ర గణేష్ భక్తబృందం ద్వారా 4వసారి మేము బయలుదేరుతున్నాము. మొట్టమొదటగా ప్రథమనంది దేవస్థానం నుంచి స్వామిని ప్రథమ గణాలు ఆయన పూజింపబడినాయి కాబట్టి ఆయన ద్వారా మనం దర్శనం చేసుకొని తిరుమల కొండ వరకు ఈ పాదయాత్రను కొనసాగిస్తాము. ఈసారి 4వసారి పాదయాత్ర మా కుటుంబాలందరూ కూడా స్వామివారిని వేడుకున్నారు. ఏమనయ్యా అంటే ఈ ప్రతి సంవత్సరం కూడా మేము బయలుదేరుతూ ఉన్నాము కాబట్టి అందరూ కూడా దినదిన అభివృద్ధిగా యోగభోగాలు అనుభవిస్తున్నారు. ఇది గమనించిన అందరూ బయలుదేరాలనే సంకల్పంతో మేము కూడా బయలుదేరుతూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. గత 4 సంవత్సరాల కిందట ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా సమయంలో కొంతమంది మా బంధువులైతేనేమి మా మిత్రులైతేనేమి కరోనా బారిన పడి చాలా ఇబ్బంది పడి వాళ్ళు స్వర్గస్థులు రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి మన మిత్రుల సంబంధించి ఆయురారోగ్యాలు బాగున్నారని ఆ భగవంతుని ప్రార్థించడము, ప్రవీణ్ స్వామి ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించడము, లోక కళ్యాణార్థం ఏదైనా చేస్తే బాగుంటుందనే సంకల్పంతో అందరం మిత్రులందరం కలిసి మాకు ఆ భగవంతుడు అవకాశం ఉన్నంత వరకు పాదయాత్ర చేయదలిచి వరుసగా ఇది 4వసారి పాదయాత్ర చేస్తున్నాము. ఆ ఏడుకొండల స్వామి భగవంతుడు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని మా కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం ఏ విపత్తులు రాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యవారి కోడూరు గ్రామంలో అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మొదటి రోజు గణపతి పూజ, పుణ్యహోమం, కలశ స్థాపన, అంకురార్పణ, దీక్షా హోమాలు, మూలమూర్తులకు అభిషేకాలు నిర్వహించామన్నారు. అయ్యవారి కోడూరు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా అతి పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా గ్రామ భక్త మహాశయులు మరియు ఆలయ నిర్వహణ అధికారులు, ధార్మిక పరిషత్తు అందరూ కూడా కలిసి అత్యంత వైభవోపేతంగా ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రమణ పుణ్య పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని 3 రోజులుగా ఉత్సవాలు బ్రహ్మోత్సవంగా జరుపుతూ ఉంటారు. అందులో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచన, కలశ స్థాపన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, దీక్షా హోమాలు, మూలమూర్తులకు అభిషేకములు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ధనుర్మాస వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఈ పర్వదినాన్ని పుణ్యకాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ అంత్యకాలంలో భోగి రోజు, తర్వాత సంక్రమణం రోజు, కనుమ రోజు 3 రోజులు కూడా ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు గణపతి పూజాది కార్యక్రమాలు, రెండవ రోజు మూలమూర్తులకు అభిషేకములు, పంచామృత అభిషేకములు, ప్రాతకాల దీక్షా హోమాలు, తర్వాత ధ్వజారోహణము ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. 3వ రోజు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారికి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. కన్నుల పండుగగా గ్రామ పార్వాటాలు, పద్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అత్యంత విశేష భక్తజన సంఖ్యలో అందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఈ సంక్రాంతి అందరికీ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలు, భోగభాగ్యాలు, గ్రామంలో ఉన్నటువంటి సమస్త భక్త మహాశయులందరికీ కూడా పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని చెప్పి ఆ చెన్నకేశవ స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాన్ని చేయడం ఆనవాయితీగా సాంప్రదాయంగా జరుగుతూ వస్తుంది. కాబట్టి అందరికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి భక్తమాశయులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇంతటితో ఇప్పటికి పరిసమాప్తి చేసి ఉన్నాము. నా పేరు కూడా భరద్వాజ శర్మ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానంది క్షేత్రంలో ఘనంగా గోపూజలు, స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన ఆలయ వేద పండితులు. నంద్యాల నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన శ్రీ గణేష్ భక్త బృందం. అయ్యవారి కోడూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా సంక్రాంతి మహోత్సవం నిర్వహించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ న్యూస్.